లొకేషన్ కోసం 10 కిలోమీటర్లు నడిచినా పర్వాలేదు. ఎలా ఉందిరా? సూపర్ బ్రా, అదిరిపోయి. పర్ఫెక్ట్ ప్లేస్ పట్టావు బాబాయ్. పదండి త్వరగా షూట్ చేద్దాం. ఇంకా చాలరా బాబు, వెళ్దాం పదండి. రే ఆగరా, ఇంకాస్త స్విమ్ చేద్దాం. ఎంతసేపు స్విమ్మింగ్ ఏంటి బాబాయ్? కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి ఓ గేమ్ ఆడదాం. గేమా? అవును గేమే. ఏ గేమ్ రా? ఏం లేదు బాబాయ్, అందరూ నీటిలో మునుగుదాం. ఎవడు ఎక్కువసేపు ఉంటాడో ఆడే విన్నర్. నాకు నచ్చలేదు ఈ గేమ్. పిల్లలు పెరిగి వాళ్ళు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సిన లేదు. ఇక్కడ ఎవరో పిల్లలు లేరు, ఎవరు పెరిగాళ్ళో చూపిస్తాను. పదండి అయితే అందరికీ ఓకేనా? ఓకే ఓకే. రెడీ, 1 2 3 గో. ఏరా వచ్చేసావా? నువ్వు ఉన్నంత కాలం నేను లాస్ట్ రానురా. ఏడ్చావు సరే కానీ ఇంతసేపు నీళ్ళలో ఏం చేస్తున్నావురా? చేపలు పడుతున్నావా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? ఇంతకీ వీళ్ళేరి? తిమింగలాలు పడుతున్నారు. నేనే విన్. శివగాడు ఇంకా రాలేదు, వాడే విన్నర్. వచ్చాయి. అరే శివ, నువ్వే విన్నర్ రా. ఇంకెంతసేపు ఉంటావురా బాబు? త్వరగా వచ్చాయి. ఒప్పుకున్నావురా బాబు, నువ్వే విన్నరు. త్వరగా వస్తే వెళ్దాం. రే వాడు వరల్డ్ రికార్డ్ బదులైతే కానీ వచ్చేట్లేట్రా బాబు. రే లోపల ఏమైనా ముత్యాలు దొరుకుతున్నాయేట్రా? త్వరగా రా. శివ, మేము 10 అంకెలు లెక్క పెడతాంరా. ఆ లోపు రాలేదు మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం అంతే. రే నీటిలో ఉన్నోడికి నువ్వు అంకెలు లెక్క పెడుతున్నావు అరుస్తున్నావో ఎలా తెలుస్తుందిరా? రే అయినా పర్లేదు, నాకు అనవసరం, నేను లెక్క పెడతానంతే. అరే శివ, 1 2 3 4 5 6 7 8 9 10. ఏడా వీడు? నీళ్ళల్లో ఎవడు ఇంతసేపు ఉండలేడురా. నాకెందుకో భయంగా ఉంది బాబాయ్. ఎరా కనిపించాడా వాడు? లేదురా. బాబాయ్ నువ్వు అటెళ్ళి చూడు, నేను అటెళ్ళి చూస్తాను. ఏమైందిరా? ఏడుస్తున్నావేంట్రా? ఏమైంది చెప్పు. ఆ దారిని పోయాడు ఎంత చెప్తున్నా వినకుండా మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి శివగాడు. శివగాడికి ఏమీ కాలేదు. నాకు తెలిసి వాడు మనల్ని ఆట పట్టిస్తున్నాడు. ఒకవేళ హీరో ఛాన్స్ కోసం వీడేవా ఏదైనా. చాచా అలా ఏం జరగదు. సరే అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఈ రాత్రికి ఆ పాడుపడ్డ ఇంటికెళ్ళి శివగాడు వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం.
శివ 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 ఒరేయ్, ఎక్కడున్నావురా? శివ శివ ఎరా శివగాడు వస్తాడు కదరా? ఏంటి? అదే శివగాడు వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడురా. ఏమో చెప్పలేం. అవును, ఈ రాత్రి శివగాడు వస్తాడంటే నాకు నమ్మకం లేదు. అదేంట్రా నువ్వే వాడిని ఏదో చేసినట్టుగా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సినిమాలో ఛాన్స్ కోసం మనుషులు చంపేవాళ్ళకి కనిపిస్తున్నాను నీకు? రేయ్, హోప్లెస్గా మాట్లాడితే ఈ సిచ్యువేషన్లో ఎవరికైనా ఏదో డౌట్ వస్తుంది. మన హోప్తో ఈ రాత్రి ఉన్నంత మాత్రాన వాడు వస్తాడంటే నాకు నమ్మకం లేదు. అదే నాకు ఆ దారిని పోయి వాడి మాటలు ఇంకా గుర్తున్నాయి. వాడు ఎంతొద్దున్నా వినకుండా మనం అక్కడికి వెళ్ళి తప్పు చేసాం. అయినా శివగాడు ఆ రాత్రి ఒక కథ చెప్పాడు, గుర్తుందా? వాళ్ళ తాత స్నేహితులతో కలిసి పక్కూరు తిరణాలకు వెళ్ళడం, చీకటి పడిందని ఓ పాడుపడ్డ ఇంట్లో పడుకుండిపోవడం, తెల్లవారేసరికి మధ్యలో ఉన్నోళ్ళు చనిపోవడం. వాడు అసలు నేను భయపెట్టడానికి చెప్పాడురా. వాడు భయపెట్టడానికే చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు నిజంగా జరిగింది కదా. అలా అయితే నేను రాత్రి రవి బాబాయ్ కూడా మధ్యలో పడుకున్నాడు కదా. సరే బాబా, లైట్ తీసుకో. ఇప్పుడు అది కాదు మ్యాటరు. శివగాడు వస్తాడంతే, ఏం మాట్లాడకుండా పండుకోండి. పండుకోమంటే నా ముఖం చూస్తారేంట్రా? మరి మధ్యలో ఎవరు పడుకుంటారు? కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా కాపాడండి, కాపాడండి, త్వరగా రండి. ఎవరైనా కాపాడండి, హెల్ప్ మీ ప్లీజ్. నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవరి అరుపులు వినిపిస్తున్నాయరా? కాపాడండి. అవును, నాకు వినిపిస్తున్నాయి. లేవన్రా, లేవన్రా. నాకు శివగాడు వాయిస్లో అనిపిస్తుంది. అవును, శివగాడు వాయిసే. పదండి చూద్దాం. సరే పదండి. అది మన కారు పార్కింగ్ దగ్గర నుంచే వస్తుందిరా సౌండ్. అవును, అది కూడా ఆ కారు దగ్గర నుంచే వస్తుంది సౌండ్. ఎవరు? ఎక్కడున్నావు? డిక్కీలో ఉన్నాను, ఊపిరి ఆడట్లేదు. త్వరగా కాపాడండి, హెల్ప్ మీ. డిక్కీలో ఉన్నాను. అరే, అది మన శివగాడు వాయిస్ రా. డిక్కీలో ఉన్నాడు. త్వరగా ఓపెన్ చేయండి, ఊపిరి ఆడట్లేదు. త్వరగా ఓపెన్ చేయండి, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. శివ, ఏమైపోయావురా? మేమెంత కంగారు పడ్డాం తెలుసా? ఏమైపోయావు అసలు? నువ్వు తిరిగి వచ్చావు, అదే చాలు. నీకేం అవ్వలేదుగా? నాకు కొంచెం చలిగా ఉంది. సర్లేరా, పద, తర్వాత మాట్లాడుకుందాం. ఎరా, ఎక్కడికి? నిద్ర పట్టట్లేదు, దమ్మేసుకుందామని. నేను వస్తా. అలవాటు లేని పనులు ఎందుకురా చేయడం? బాబాయ్, నాకు శివగాడి మీద డౌట్గా ఉంది బాబాయ్. వాడు చచ్చిపోయి దెయ్యమై వచ్చాడేమో అని భయంగా ఉంది. వాడు చచ్చిపోతే